కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా భారీ బహిరంగ సభలకు కసరత్తు చేస్తోంది. హస్తం నేతలు మొత్తం 9 ఉమ్మడి జిల్లాల్లో 9 బహిరంగ సభలు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించారు. ఫిబ్రవరి 3 నుంచి 9 వరకు ఈ సభలు జరగనున్నాయి. తొలి బహిరంగ సభ ఫిబ్రవరి 3న మహబూబ్ నగర్లో నిర్వహించనున్నారు. ఈ బహిరంగ సభల సమన్వయ బాధ్యతను మంత్రి పొంగులేటికి అప్పగించారు. పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి, పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం సభల నిర్వహణపై పర్యవేక్షణ చేయనున్నారు. ములుగు జిల్లాలో ప్రత్యేకంగా బహిరంగ సభ ఏర్పాటు చేసి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఆహ్వానించాలనే ఆలోచనలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. ఇదే సమయంలో మండల స్థాయిలో నిరసన సభలను విస్తృతంగా నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ప్రతి మండలానికి ప్రత్యేక బాధ్యత తీసుకుంటామని సీఎం ప్రకటించినట్లు సమాచారం. ఈ కార్యక్రమాల ద్వారా పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహం రూపొందిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ శేఖర్ అందిస్తారు. శేఖర్, చెప్పండి, పర్యటనపై మరింత సమాచారం ఏంటి? థ్యాంక్ యూ ప్రియాంక. ఈరోజు గాంధీ భవన్ లో టీపీసీసీ విస్తృత స్థాయి కార్యకర్త సమావేశం ఏదైతే జరిగిందో అందులో ప్రధానంగా టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. డీసీసీ అయితే ప్రధానంగా ఇందులో ఈ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక సూచనలు చేశారు. ప్రధానంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ లెవెల్లో పార్టీ బలోపేతం కావచ్చు, రేపు మున్సిపాలిటీ ఎన్నికలపైన మాత్రం తీవ్రమైన, ఖచ్చితంగా దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని అత్యధిక మున్సిపాలిటీలను కైవసం చేసుకునే దిశగా ప్రతి మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలి అని చెప్పేసి కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి పెద్ద ఎత్తున పిలుపునిచ్చిన పరిస్థితి. అంతేకాకుండా దేశవ్యాప్తంగా బీజేపీ అవలంబిస్తున్న విధానాలపైన, ఏదైతే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పైన పేరు మార్పుడు కావచ్చు, మహాత్మా గాంధీ ఫోటో తొలగింపు పైన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు విస్తృత స్థాయి సమావేశంలో చాలా తీవ్రంగా పరిగణించింది. దీనికోసం తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలి. దీనికి సంబంధించి ఎక్కడెక్కడ బీజేపీ చేస్తున్న ఏదైతే ఈ ద్వంద్వ విధానాల పట్ల ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ నిరసన వ్యక్తం చేయాలి. దానికి సంబంధించి మండలాల వారిగా కూడా బాధ్యతలు తీసుకోవాలి. మంత్రులు కానీ దీనిపైన 15 పార్లమెంటు స్థానాలకు మంత్రులు ఇన్ఛార్జీలుగా బాధ్యతలు తీసుకొని వ్యతిరేకంగా ఏదైతే ఈ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పైన బీజేపీ అవలంబిస్తున్న విధానం పైన దానికి వ్యతిరేకంగా మంత్రులు స్వయంగా ఇన్ఛార్జీలుగా ఉంటూ వ్యతిరేకంగా ప్రజల నుంచి ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని తీర్మానం చేశారు. ఆ ఎజెండాలో ఈ రోజు స్వయంగా ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు కాంగ్రెస్ శ్రేణులకు రాష్ట్ర వ్యాప్తంగా. అంతేకాకుండా మున్సిపాలిటీ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవాలి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అయితే ఎలా వెళ్ళిందో అలానే మున్సిపాలిటీ స్థానాలను కూడా కైవసం చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి దీనిపైన దిశానిర్దేశం చేశారు. అంతేకాకుండా వీటికి సంబంధించి పార్టీ బలోపేతం అన్ని విషయాలపైన సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి 9 ఉమ్మడి జిల్లాలలోకి భారీ బహిరంగ సభ ఏర్పాట్లకు, భారీ బహిరంగ సభలు నిర్వహించడానికి రూట్ మ్యాప్ ను కూడా సిద్ధం చేశారు. దానికి సంబంధించిన ఆదేశాలను కూడా పార్టీ శ్రేణులకు, పార్టీలో ముఖ్యులకు దాని పైన కూడా చర్చించారు కీలకంగా. ఖచ్చితంగా 9 ఉమ్మడి జిల్లాల్లో ఈ ఫిబ్రవరి 3న మొదలయ్యి ఫిబ్రవరి 9 వరకు ఖచ్చితంగా ప్రతి జిల్లాలో, ఉమ్మడి జిల్లాల్లో భారీ బహిరంగ సభకు
ఏర్పాట్లు చేయాలని చెప్పేసి స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ భారీ బహిరంగ సభలకు తను హాజరయ్యి ప్రతి ఉమ్మడి జిల్లాల్లో దీనికి సంబంధించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. దీనికి సంబంధించి ఇటు మున్సిపాలిటీ ఎన్నికలు కావచ్చు, దేశవ్యాప్తంగా బీజేపీ చేస్తున్న ఏదైతే పథకాల మార్పుల చేర్పులపైన వ్యతిరేకంగా తీసుకుంటున్న నిర్ణయాలపైన జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా అంటే మెదక్లో పురుడు పోస్తున్న ఇలాంటి ఇక్కడ తెలంగాణ నుండి గతంలో ఇందిరాగాంధీ అక్కడి నుంచి పురుడు పోస్తున్న ఈ పథకాన్ని మార్పు చేర్పులపైన పునఃప్రతిష్ఠించాలి, దీన్ని ఎలా యథావిధిగా నడపాలి అని చెప్పేసి కాంగ్రెస్ దీన్ని చాలా తీవ్రంగా పరిగణించి దీనిపైన మహాసభలు నిర్వహించాలి, భారీ బహిరంగ సభలు నిర్వహించేలాగా, అలానే మున్సిపాలిటీలకు కూడా ఈ భారీ బహిరంగ సభలు దోహదపడతాయి. ప్రజల్లోకి జరిగిన బీజేపీ చేస్తున్న విధానాల పట్ల, రాష్ట్రంలో జరుగుతున్న విధానాల పట్ల, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పరాల పట్ల అన్నిటిపైన ఈ భారీ బహిరంగ సభల వేదికగా 9 ఉమ్మడి జిల్లాలను ఎంచుకున్నది కాంగ్రెస్ పార్టీ. దీనికి సంబంధించి ఈ 9 ఉమ్మడి జిల్లాల్లో భారీ బహిరంగ సంబంధించి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి బాధ్యతలు అప్పచెప్పింది. ప్రతి జిల్లా భారీ బహిరంగ సభలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్వయంగా దాన్ని పర్యవేక్షణ చూడాలి. అలానే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అలానే మంత్రులు మీనాక్షి నటరాజన్ వీళ్ళందరూ ఖచ్చితంగా ఎప్పటికప్పుడు ఈ సభ ఏర్పాట్ల పైన 9 భారీ బహిరంగ సభల పట్ల ఏర్పాట్ల పైన ఎప్పటికప్పుడు మంత్రులు వీళ్ళు చూస్తుండాలి. అలానే ములుగులో ఏదైతే భారీ బహిరంగ సభ నిర్వహించాలనుకున్నారో ములుగుకు మాత్రం ఖచ్చితంగా ఏఐసిసి పెద్దలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని ఇన్వైట్ చేసేలాగా ఖచ్చితంగా ఇన్వైట్ చేస్తాము. ములుగులో జరిగే భారీ బహిరంగ సభకు మాత్రం ఖచ్చితంగా ఈ పార్టీ అధినాయకత్వం హాజరవుతుందని తెలపడం జరిగింది. అంతేకాకుండా ఈ 9 ఏదైతే సభలు ఉన్నాయో ఫిబ్రవరి 3న మహబూబ్ నగర్ లో మొదటి భారీ బహిరంగ సభ జరుగుతుంది. అలానే వరుసగా 3 నుంచి 9 వరకు భారీ బహిరంగ సభలకు ఏర్పాట్లు చేశారు. అలానే 6 తారీఖున ఆదిలాబాద్ లో నిర్వహించడానికి కూడా సిద్ధం చేసిన పరిస్థితి. అంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఈ విస్తృత స్థాయి టీపీసీసీ విస్తృత స్థాయి ఈ సన్నాహక సమావేశంలో ప్రధానంగా ఈ కీలక అంశాలపైన చర్చించారు. అందులో ఇది మున్సిపాలిటీలది కావచ్చు, అలానే ఈ జాతీయ ఉపాధి హామీ పథకం పైన కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఈ నిరసన కార్యక్రమాలకు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాలి, బీజేపీ చేస్తున్న దానికి వ్యతిరేకంగా ప్రతి గ్రామాలలో సంతకాల సేకరణ కావచ్చు, వివిధ కార్యక్రమాలతో నిరసన కార్యక్రమాలు బలంగా చేయాలి. అవసరం అనుకుంటే ఒక మండలానికి సీఎం రేవంత్ రెడ్డి ఇన్ఛార్జ్ గా తీసుకుని ఆ నిరసన కార్యక్రమాలకు తను సిద్ధంగా ఒక మండలానికి నేనే డైరెక్షన్ గా ఉంటాను అని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం. మొత్తానికి ఈ రోజు ఈ విస్తృత స్థాయి సమావేశం ఏదైతే గాంధీ భవన్ లో నిర్వహించారో దీంట్లో మాత్రం కార్యకర్తలకు అటు పార్టీ శ్రేణుల్లో మాత్రం ఒక కీలక సూచనలే కాకుండా దిశానిర్దేశం చేశారు. పార్టీ థ్యాంక్ యూ శేఖర్. ముందు